సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించి హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ రోల్లో మీరైతే వర్క్ అయితే చేయాలంటుంది. 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా యాక్సిస్ ఎక్స్ సర్వీస్ నుంచి మీకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్గా అయితే 300 వేకెన్సీస్తో హైరింగ్ అయితే చేస్తున్నారండి. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ రోల్లో. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారంటే పికప్ అండ్ డ్రాపింగ్ కూడా అయితే ఇక్కడే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీడియో పూర్తిగా చూడండి. సో చాలామంది ఏంటంటే సగంలోనే చూసేసి ఇలా అలా అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నాను. కంప్లీట్గా చూడండి, ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే ఇక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. యాక్సిస్ సర్వీసెస్ ఇక్కడ మీరు కావాలంటే బ్రౌజర్లో కూడా చేసి అయితే కన్ఫర్మ్ చేసుకోండి, అంటే రియలా ఫేక్గా పెట్టాను అని చెప్పేసి. సో మీకైతే తెలుస్తుంది పూర్తిగా అయితే అఫీషియల్గా. ఇక్కడ చూసుకోవచ్చు, పోస్టెడ్ 1 day ago, నిన్ననే వచ్చిందని నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి కూడా నేనైతే ఇప్పుడే ముందుగా తీసుకొస్తాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు వెతుకుతున్న అంటే మీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అవుతుంది. జాబ్స్ గురించి సర్చింగ్ అనేది ఒకవేళ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక 0 to 3 years లోపు ఉన్న వాళ్ళంటే ఫ్రెషర్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్లీట్ 300 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా మంచి వేకెన్సీస్. అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ జాబ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది, మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా ఉన్న సందర్భంలో. సో ఇక్కడ 2 to 2.5 నుంచి 5 LPA వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 LPA అంటే ఇంచుమించుగా మీకు 35 నుంచి 40 వేల మధ్యలో అయితే వస్తుంది. కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ కటింగ్ స్పాన్ అయితే ఉంటుంది. ఓకేనా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ 3 లొకేషన్స్ నుంచి అయితే మీకు హైరింగ్ అయితే ఉంది. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది కదా. సో కస్టమర్స్కి అయితే మీరైతే హెల్ప్ అయితే చేయాలి. రోల్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే దీనికైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ టైంలో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే టెస్ట్ చేస్తారు. దానికోసం ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో కనుక మీరు ఇంగ్లీష్ అనేది మంచిగా ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మీరు అయితే అడిగితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తాను ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలో. సో ఓకేనా, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెసింగ్, వీఆర్ హైరింగ్ individuals for international voice support roles across Hyderabad, Bangalore, Chennai, Mumbai and Vizag. If you have excellent communication skills and passion for customer service, this is your opportunity to work in a dynamic and global environment అని చెప్పేసి. సో ఇక్కడైతే అర్థమైపోతుంది కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీకు ఈజీగా అయితే నేను చెప్తాను. సో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే BPO రోల్ లాగా మీకైతే కస్టమర్స్ నుంచి ఇన్బౌండ్ కాల్స్ అయితే వస్తాయి. ఇన్బౌండ్ అంటే ఏంటంటే మీరు రిసీవ్ చేసుకునే కాల్స్, అవుట్బౌండ్ అంటే మీరు చేయాల్సినవి. సో ఇన్బౌండ్ కాల్స్ అయితే వస్తాయి మీకు. వాటిలో కస్టమర్స్ ఏంటి, ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు ఏంటి కస్టమర్స్ సెంటర్ కాల్ చేసి మనం అయితే క్వశ్చన్స్ అడుగుతాం కదా, అలాగే క్వైరీస్ అయితే అడుగుతారు. సో వాటిని రిజాల్వ్ చేయాలి. అండ్ అదేవిధంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్, వాటిని కూడా రిజాల్వ్ చేయాలి విత్ ఇన్ ద కాల్ ఓన్లీ. సో టికెట్స్ అనేవి, హెల్ప్ లైన్ టికెట్స్ అనేవి రేజ్ చేస్తే కనుక సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ ఉన్నవాళ్ళు అండ్ అదేవిధంగా డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎనీ స్ట్రీమ్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ వెల్కమ్. సో ఫ్రెషర్స్ అదేవిధంగా 1+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాళ్ళని ప్రిఫర్ అయితే చేస్తారు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా ఉంటుంది. ఇక్కడ మీరు శాలరీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మెన్షన్ చేస్తారు లొకేషన్స్ వైజ్గా. ఇక్కడ హైదరాబాద్ లొకేషన్స్కి ఇది కంప్లీట్గా చెప్పడం మర్చిపోయినది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్లో అయితే కొంచెం చాలా తక్కువ అవుతున్నాయి. సో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా అయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఫ్రెషర్స్కి 3 LP అంటే అరౌండ్ 19,000 to 20,000. ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఉన్న ఎక్స్పీరియన్స్ వారికి 18 months వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో 33,000 వరకు ఇస్తున్నారు. అండ్ 18 months ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా 40,000 వరకు. 18 months కంటే ఎక్కువ అంటే ప్లస్ ఉన్న వారికి 40,000 వరకు అయితే ఎక్స్పీరియన్స్ అంటే శాలరీ అయితే ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అయితే మెన్షన్ చేశారు. సో బెంగళూరు లొకేషన్లో అప్లై చేసుకునే వారికి కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది శాలరీ. అండ్ చెన్నై చూసుకుంటే కనుక ఫ్రెషర్స్కి 18 ఆర్ 0 to 3K ఇన్సెంటివ్స్ అని చెప్పేసి. సో లొకేషన్స్ బట్టి అవుతున్నాయి. సో మెయిన్గా మీరు వైజాగ్ AP నుంచి బిలాంగ్ చేస్తే కనుక ఇక్కడ వైజాగ్ శాలరీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ వారికి అయితే శాలరీ అప్ టు 4.3 LP అంటే మీకు దాదాపుగా 35,000 వరకు అయితే రావడమే జరుగుతుంది. 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది, పికప్ అండ్ డ్రాపింగ్ కూడా. అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి అంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉంటే కనుక సరిపోతుంది.
ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా హెచ్ఆర్ నెంబర్ కూడా అవుతుంది, అది కూడా మీకు చెప్తాను. సో ఫుల్ టైం 5 days అయితే మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాలి. సో 5 days వర్క్ చేశారంటే 2 days వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్స్ అండి. సో డే షిఫ్ట్స్ అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా చేసుకోవాలి. నైట్ షిఫ్ట్స్కి సపరేట్గా అలవెన్స్ అయితే ఇస్తారు. లొకేషన్ హైదరాబాద్ వారికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే తప్పకుండా. శాలరీ 5 LP వరకు 2-way క్యాబ్ ప్రొవైడెడ్ అని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేశారు. సో ఒక సెలక్షన్ ప్రాసెస్ చూడొచ్చు మీరు. ఇంటర్వ్యూ అనేది సో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు ఈ నౌకరీ నుంచి అప్లికేషన్స్ పెట్టినప్పుడు ఏంటంటే కన్సల్టెన్సీ వారు ఉంటారు మధ్యలో. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ రౌండ్లో మీకు కాల్ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే మీరు పిక్ చేసి అప్పుడు జస్ట్ మామూలుగా అయితే ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు. అంటే వాళ్ళు దీనికి మీరు ఎలైన్ అవుతారా లేదా అని చెప్పేసి. అప్పుడు మీకు మామూలుగా కమ్యూనికేషన్ మరీ అంత పర్వాలేదు, మామూలుగా ఉంటే సరిపోతుంది. సో చేసిన తర్వాత వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్కి మీ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు హెచ్ఆర్ నుంచి కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు హెచ్ఆర్ రౌండ్లో మీ కమ్యూనికేషన్ చూస్తారు. తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్స్ రౌండ్ అంటే టెక్నికల్ రౌండ్ అనేది. సో ఈ విధంగా అయితే రౌండ్స్ అయితే ఇంటర్వ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు హెచ్ఆర్ చూసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రీచ్ అవుట్ వాట్సాప్. సో వాట్సాప్లో మీరైతే మెసేజ్ పెట్టి సో ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు పలానా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మీరు రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తే కనుక మీకైతే కాల్ చేస్తారు. ఇది కన్సల్టెన్స్ నెంబర్ నవనీత హెచ్ఆర్ అని చెప్పేసి. అదేవిధంగా యాజ్ వెల్ మీరు వీళ్ళకి సంబంధించి ఈమెయిల్ కూడా అయితే చేయొచ్చు. ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో ఇంటర్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా కూడా తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటి, చాలామంది అడిగే డౌట్ మరొకటి ఏంటంటే సో బ్రదర్ ఇలాంటి వాటికి రెజ్యూమే అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో రెజ్యూమే అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో రెజ్యూమేకి సంబంధించి నేనైతే చెప్తాను. మామూలుగా ఫస్ట్ మీ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా మీ డీటెయిల్స్ తోటి, మీ నేమ్ పైన రెజ్యూమ్ అని చెప్పేసి మీ నేమ్ అలా పెట్టిన తర్వాత జస్ట్ ఒకటి మీ సెల్ఫ్ కోసం ఒకటైతే పెట్టండి ఓవర్వ్యూగా. తర్వాత ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెడతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి అండ్ స్కిల్స్ మెన్షన్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక స్కిల్స్లో మీరు కమ్యూనికేషన్ ఒకటి తప్పకుండా మెన్షన్ చేయాలి. కమ్యూనికేషన్ రేటింగ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ టూల్స్ తప్పకుండా మెన్షన్ అయితే చేయండి. సో ప్రీవియస్గా ఏదైనా దాంట్లో మీరు వర్క్ చేసి ఉంటే బీపీఓ కానీ ఏదైనా సరే కస్టమర్ సర్వీస్ కానీ కాల్ సెంటర్లో ఏదైనా వర్క్ చేసినా కూడా అదైతే మెన్షన్ అయితే చేయండి. తప్పకుండా కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉన్నట్టయితే పెట్టాలి. దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఎంఎస్ సంబంధించి అవి కూడా కొన్ని, అండ్ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లు కూడా మీరైతే పెడితే సరిపోతుంది. సో ఇలా అయితే యాడ్ చేసి తర్వాత మీ కంప్లీట్గా మీ హాబీస్ కానీ అవన్నీ కూడా మెన్షన్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తుంటే ప్రాజెక్ట్స్ అంటే బీటెక్లో కానీ చేస్తుంటే డిగ్రీలో కానీ తప్పకుండా అయితే మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరైతే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతే గ్యాస్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.